సార్ నమస్తే. నమస్తే. చంద్రుడి వైపు మనిషి ప్రయాణంలో భాగంగా మళ్ళీ తెర మీదకి వచ్చింది నాసా నుండి ఆర్టెమిస్ 2. ఏంటి సార్ 50 సంవత్సరాల సుదీర్ఘ గ్యాప్ తర్వాత మళ్ళీ నాసా ఎందుకు ప్రయత్నాలు చేస్తుంది? ఈ మిషన్ యొక్క ప్రాముఖ్యత ఏముంది? జనరల్గా నాసా ఎన్నోసార్లు ప్రీవియస్గా 1970s వరకు 80s వరకు కూడా మ్యాండ్ మిషన్స్ని పంపించింది చందమామ మీదకి, మూన్ మీదకి. సో మ్యాండ్ మిషన్స్లో వాళ్ళు దిగి జస్ట్ అక్కడ పాదాన్ని మోపి మళ్ళీ షటిల్లో వెనక్కి రావటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్య ఏం జరుగుతుందంటే డీప్ స్పేస్లో ఈ క్రూ మిషన్స్ ఎట్లా పనిచేస్తాయి అనే దాని మీద నాసా ఫోకస్ చేసింది. రేపు 2027లో సార్ మన ఇండియా ఇస్రో వాళ్ళు గగన్యాన్ని లాంచ్ చేయబోతున్నారు. అది కూడా క్రూ మిషన్, కానీ అది ఎర్త్ చుట్టూ తిరిగేటువంటి క్రూ మిషన్. ఓకే, ఇంతవరకు క్రూ మిషన్స్ మనం చాలా చోట్ల చాలా కంట్రీస్ వాళ్ళు స్పేస్లోకి పంపించడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ క్రూ మిషన్ మళ్ళీ సేఫ్గా ల్యాండ్ కావటం జరిగింది. అయితే నాసా ఏం టెస్ట్ చేస్తుందంటే క్రూ మిషన్స్ అంటే ఆస్ట్రోనాట్స్తో కలిపి ఉంటుంది. క్రూ మిషన్ అంటే ఇప్పుడు నాసా నలుగురిని పంపించింది మన ఆర్టెమిస్ 2లో. ఇంతమందిని లైవ్గా మూన్ వరకు ఎర్త్ ఆర్బిట్ని తప్పించుకొని మూన్ వరకు అక్కడ తీసుకెళ్ళి అక్కడ దాని చుట్టూ తిరిగేటప్పుడు దాన్ని డీప్ స్పేస్ అంటాము. ఎర్త్ చుట్టూ ఉండేటువంటి 30,600 కిలోమీటర్స్ 30,000 కిలోమీటర్స్ అదంతా డీప్ స్పేస్ అనము దాన్ని, ఎర్త్ ఎన్విరాన్మెంట్. డీప్ స్పేస్లో మన క్రూ మిషన్ ఎట్లా పనిచేస్తుంది, డీప్ స్పేస్లో ఆస్ట్రోనాట్స్ పొందేటువంటి అనుభూతులు ఏ విధంగా ఉంటాయి. సో ఒకవేళ వన్స్ మనం డీప్ స్పేస్ మూన్ చుట్టూ తిరగటంలో సక్సెస్ అయ్యి అక్కడ వెదర్ ఫ్యాక్టర్స్ అంటే వెదర్ ఉండదు, అట్మాస్ఫియర్ కండిషన్స్ ఉంటాయి. అట్మాస్ఫియర్ కండిషన్స్ గనక మనం అంచనా వేయగలిగితే నెక్స్ట్ మార్స్ మీద కూడా క్రూ మిషన్ పంపించవచ్చు. ఓకే, సో మన భూమి మీదకి క్రూ మిషన్స్ పంపించడం అనేది ఇప్పుడు చాలా చిన్న టెక్నాలజీ, ఆ ఏరియా అయిపోయింది. అందుకే నాసా క్రూ మిషన్స్ టు మూన్, క్రూ మిషన్స్ టు అదర్ ప్లానెట్స్ ట్రై చేస్తూ ఉంది. ఇంతవరకు జరగలేదు కాబట్టి. సార్ 50 years తర్వాత మళ్ళీ నాసా చంద్రుడిపై మనిషిని అడుగుపెట్టే విధంగా అడుగులేయడానికి ఈ మిషన్ ఏమైనా హెల్ప్ చేస్తుందా సార్? డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. అంటే నాసాకి మూన్ మీదకి పోవటము, మార్స్ మీదకి రోవర్స్ని పంపించడం కొత్త పని ఏం కాదు. అంటే నాసా క్రూ మిషన్ యొక్క ఎబిలిటీని టెస్ట్ చేయడానికి ఈ మిషన్ ఆర్టెమిస్ 2ని పంపించింది. ఆ తర్వాత ఇది మూన్ మీద మానవుడు ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి, హ్యూమన్ జోన్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మార్స్ని టెర్రాఫామ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత మార్స్ మీదకి మ్యాన్ మిషన్స్ వెళ్ళాలి మనుషులతో కలిపి. ఇప్పుడు క్రూ మిషన్ జస్ట్ దాన్ని ఆకాశంలో పల్టీలు కొట్టడానికి వెళ్ళింది, తిరగటానికి. అవునా, ఆ తర్వాత అదే మిషన్ ల్యాండ్ కావాలి మూన్ మీదకి కానీ మార్స్ మీదకి కానీ. ఆ ల్యాండ్ కావటానికి అండ్ ఆర్బిటర్ అంటాం దీన్ని జనరల్ గా. ఆర్బిటర్ లో లేదా క్రూలో ఉన్న మనుషులు దాని చుట్టూ కొన్ని రోజుల పాటు తిరగాల్సి వస్తుంది. కరెక్ట్ టైము అంటే మనకు అన్ని అనుకూలించి దిగాలి అనుకున్నప్పుడు అప్పుడు మూన్ యొక్క గ్రావిటీ నుంచి ఎస్కేప్ కావటానికి అక్కడ ఒక బర్న్ ఇస్తాము. దానికి ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఉంటుంది క్రూ మిషన్ కి. అక్కడ ఒక బర్న్ గ్రౌండ్ స్టేషన్ నుంచి అయినా ఇవ్వచ్చు, లేదా మాన్యువల్ గా లోపల ఉన్నటువంటి ఆస్ట్రోనాట్స్ అయినా ఆ బర్న్ ఇవ్వచ్చు. బర్న్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఇగ్నిషన్. అప్పుడు ఆ ఆర్బిటాల్ వెలాసిటీని తప్పించుకొని అది మూన్ మీదకి నెమ్మదిగా ల్యాండ్ కావటం జరుగుతుంది. అయితే ఆర్టెమిస్ 2లో ల్యాండ్ అయ్యే ప్రోగ్రామ్ ఏమీ లేదు, కానీ ఫ్యూచర్ మిషన్స్ లో ల్యాండ్ కావాలి అంటే ఇది ఎంతో నీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు తీసుకున్నటువంటి ఆర్టెమిస్ 2 అనేది. సో రేపు పొద్దున్నే మన టార్గెట్ మూన్ కాదు, మార్స్ మీదకి క్రూ మిషన్స్ పంపాలి, మార్స్ మీదకి మ్యాండ్ మిషన్స్ పంపాలి. ఇప్పుడు క్రూ మిషన్ కిందికి దిగితే అది మార్స్ మీదకి మ్యాండ్ మిషన్ అయిపోతుంది. క్రూ అంటే దాని ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటుంది, అది కానీ కిందికి దిగిందంటే మ్యాండ్ మిషన్ అయిపోతుంది, మ్యాండ్ మిషన్ టు మార్స్ అయిపోతుంది. అంచెలంచెలుగా చెక్ చేయటం ఇది. డీప్ స్పేస్ లో మన ఆస్ట్రోనాట్స్ ఎలా పనిచేయగలుగుతున్నారు, మిషన్ ఎట్లా పనిచేస్తుంది, atmospheric drags and atmospheric turbulences, that is called disturbances in the atmosphere of any planet, అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు దీని ద్వారా. సార్ టెక్నాలజీ అంటేనే ఎప్పుడు మారేది. అయితే పోటీ పరీక్షల కోణంలో ఈ యొక్క అంశాన్ని గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, యూపీఎస్సీ అభ్యర్థులు కానివ్వండి, ఈ యొక్క కంప్లీట్ ఈ ప్రోగ్రామ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అంటే గుర్తుపెట్టుకోవడం మీన్స్ దీని నుంచి వాళ్ళు ఏం నేర్చుకోవాలి? జనరల్గా యూపీఎస్సీని తీసుకున్న అదర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, వెదర్ ఇట్ ఈస్ టీఎస్పీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ, ఏది తీసుకున్నా కానీ అసలు సైన్స్ అండ్ టెక్నాలజీని చేర్చిన ఉద్దేశమే ఈరోజు మన జీవితంలో
ప్రతి పనిలో కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుతున్నాము. అవునా? మనము స్పేస్ టెక్నాలజీని వాడుతున్నాము, స్పేస్ నుంచి ఐసీటీని వాడుతున్నాము. స్పేస్ నుంచి ఐసీటీ ఈజ్ నాట్ ఎ న్యూ టెక్నాలజీ, దట్ ఈస్ ద అప్లికేషన్ ఫ్రమ్ ది స్పేస్ పార్ట్. ఐసీటీ ద్వారా ఎన్నో నెట్వర్క్లు, ఈ గవర్నెన్స్, ఈ కామర్స్, ఈ మెడిసిన్, ఈ హెల్త్, ఈ ఇన్సూరెన్స్, ఇలాంటివన్నీ కూడా మన నిజ జీవితంలో భాగం అయిపోయాయి. అదేవిధంగా మనం మన జేబులో ఉన్నటువంటి, మన ప్యాకెట్లో ఉన్నటువంటి సెల్ ఫోన్తో మనం ఏదైనా చేయగలుగుతున్నాం. అంటే మనకు తెలియకుండానే మనం టెక్నాలజీని ఉపయోగిస్తున్నాము. అయితే ఈ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ విషయంలో ఒక యాస్పిరెంట్ ఏం నేర్చుకోవాలని ఆ సైన్స్ అండ్ టెక్నాలజీని పెట్టడం జరిగిందంటే, డెఫినెట్గా రేపొద్దున్నే మనం గవర్నమెంట్ సర్వెంట్ అయిన తర్వాత మనం వీటన్నిటితో కూడా పని చేయాల్సి ఉంటుంది, పని చేయించాల్సి ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ నెట్వర్క్స్ తోటి, అదేవిధంగా శాటిలైట్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తోటి, అదేవిధంగా ఇతరత్ర రాబోటిక్స్ కూడా మన జీవితంలోకి రాబోతుంది. సో వీటన్నిటిని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. వాటి బాధ్యతలన్నీ కూడా చూసుకోవాల్సింది ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ పైనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క వెయిటేజ్ రాను ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా పెరుగుతుంది. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీని చదవటం అంటే వాళ్ళు పోయి ఏదో రీసెర్చ్ చేయటం కాదు, వాటి ప్రతి ఒక్క టెక్నాలజీకి ఉన్నటువంటి అప్లికేషన్స్ను మనం నేర్చుకుంటాము. ఇదే విషయాన్ని మనం ప్రజల నిజ జీవితంలో, డైలీ జీవితంలో మనం అప్లై చేస్తాం ఒక ఆఫీసర్గా. సో అందుకోసం సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఉంది. అది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నేర్చుకున్న దాన్ని రేపు పొద్దున్నే జాబ్ కొట్టిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో కూడా ఇంకొన్ని పాడ్కాస్ట్లు, అదేవిధంగా ఇంకొన్ని వీడియోలు స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యేటి మీ నుండి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. డెఫినెట్గా మా సహకారం ఎప్పుడు కూడా మేము అందిస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.